లేడీస్ వీక్నెస్ ఏమన్నా ఉందా? దేనికి? ఉంటే 2 నెంబర్లు ఇస్తారని. రాసుకో 98. 2 నెంబర్లు సరిపోతాయా? 2 నెంబర్లు సరిపోతాయా? తమ్ముడు మనకు బానే ఉంది తమ్ముడు. డాక్టర్ సీరియస్ చూస్తుంటే ఫోన్ మాడతాం ఏంటి? మా తమ్ముడుతో సార్. తమ్ముడు నాకు చిన్న సర్జరీ చేసేద్దానండి ఫస్ట్. ఆపరేషన్ అయిపోయింది. సార్ నా ఫోన్ ఏది సార్? కడుపులో పెట్టి కుట్టేశా. సరే ఫోన్ వస్తే పిలు, డైల్ చేయడానికి అవదు మరి. తమ్ముడు 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 పడుకున్నావా? హలో, ఏం చెప్పు. నాకు నిద్ర వస్తలేదు, కొంచెం జోలపాట వాడండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి నీకు పాడేవాడిని కదా. నీ దూకుడు సాటెవ్వరు ఏ సరాసరి వచ్చి కళ్ళబడి ఎదుటవా. ఈ రోజు నా పెళ్లి. నరేష్, పల్లకిలో ఎంట్రీ ఎలా ఇచ్చాను? పల్లకిలో నుండి దిగి వచ్చిన పందుకొక్కలా ఉన్నావు కదే. పెళ్లి కొడుకు ఎక్కడ? ఇగో మా పెళ్లి కొడుకు. ఇగుడు పెళ్లి కొడుక. రష్మిని చూసేటప్పుడంతా నా గుండు వణుకుతుందిరా. ముసలి గుండు కదా గురువు గారు, అలాగే వణుకుతుంది. నరేష్ జోలికి ఎవడైనా వచ్చాడంటే, ఇంకోసారి నరేష్ ఎవడైనా నవధాన్యాలు కొంచెం ఎక్కువైనారా. అందమైన కుందనాల బొమ్మరా. భాస్కర్ అని నేనేనండి. మీకు రీసెంట్ గా గుండె ఆపరేషన్ చేశారు కదా? అవునండి. ఆ గుండె మా బావదే. బావా, అక్క పుట్టినరోజుకి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశారు, నీకు ఓకేనా? ఓకే. ఎవరండి మీరు? మీ ఆయన ఇచ్చారు కదా గుండె, ఆ గుండె పెట్టుకుంది నేనేనండి. అసలు ఎక్కడుంది మా ఆయన? ఎక్కడుంది? మా ఆవిడ సార్, ఈ ఇంటర్వ్యూ మా భార్యాభర్తలను కలిసే చేస్తుంటాం సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హీరో ప్రవీణ్ గారు, మీరు 3 సినిమాలు చేశారు. మీ ఏజ్ ఎంత? ఫస్ట్ ఎందుకు కొడతానో చెప్పవా? నేను అడగాల్సిన 4వ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆయన అడగపోతే నువ్వు అడుగుతావు. దానికి ఆ కొట్టి చంపుతావా అని అర్జుడు. వణికిపోతాను ముసలోడు. ఇల్లంతా ఒకటే దుమ్ము. ఎలక ఎక్కడ ఉందమ్మా? అయ్యగారు ఎలక కాదు అది. అయ్యగారు ఎలక అనాలి. పాపం దర్శనట్టున్నాడు. అడుగో మహారాజు. మన పిల్లలందరూ ఉన్నారు, భానుప్రసాద్ని కూడా పిలిపిస్తే మంచిగా ఉండయ్యా. ఆడు పనుకుమారు, ఆడు నీ ఇష్టం, తెచ్చుకో, వెళ్ళి పిలిపించుకో. నాకు అర్థం కాలేదు. ఏమంటున్నాడయ్యా? అయ్యగారు, మీ 3వ కొడుకు వచ్చాడు. ఇప్పుడు వియాంకులు ఫోన్ చేశారు, మా అమ్మాయి చేసుకోవద్దు అని చెప్పారు. మీ అబ్బాయి చదువు సంజయ్ లేదు, ఎలుగుతామని అన్నారు. ఆ మాటలో అర్థం కూడా ఉంది కదా. అంటే నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవద్దా? అంటే చూడండి, లేకపోతే నువ్వే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతావురా. మావయ్య గారు ఊర్లో అందరికి పసుపు కుంకాలు ఇచ్చారు, నాది తీసేసుకోకండి. మేము ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాము, అంతే. మన ఊరికి మంచినీళ్ళు రావట్లేదు కదా, వెళ్ళి కలెక్టర్ గారిని అడుగుతాం పద. మా ఊరు నీరు అవుతారు, నువ్వు నీళ్ళు తప్పించండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.